అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేష్. మీరు చూస్తున్నారు వెంకీస్ హ్యాంగౌట్. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 తెలుగు సామెతలు బహుశా మీలో చాలా తక్కువ మందికి తెలిసుండొచ్చు. ఒకవేళ తెలిసినా కూడా దాని వెనకాల ఉండే ఉద్దేశ్యం ఏంటి అనేది ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి. సామెతల వెనకాల ఉద్దేశ్యం ఏంటి అనుకుంటున్నారా? యెస్. మన పెద్దల నోటి వెంట వచ్చిన ఈ సామెతలన్నీ కేవలం పాతకాలపు నానుడులు కాదండి. వీటి వెనకాల మన తాత ముత్తాతల వేల సంవత్సరాల అనుభవం కూడా ఇమిడి ఉంది. అయితే ఈరోజు సాధారణంగా మనం వినే సామెతలు కాకుండా కొంచెం అరుదైన సామెతల్ని ఈరోజు వీడియోలో మనం విశ్లేషిద్దాం. మొదటి సామెత గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం. రెండవది కప్పల తక్కెడ. మూడవది నల్లావు పాలు నల్లగుండవు, నల్లనివాడు కృష్ణుడు లోకరక్షకుడు. నాలుగవది ఊరు ఉన్నదాకా ఉసిరికొయ్య ఉండదా. ఇక ఐదవది తిండికి లొంగనివాడు దండనకు లొంగునా. ఈ సామెతలు మన విచక్షణ, నిజాయితీ, లక్ష్యం మరియు ప్రేరణ గురించి సరికొత్తగా ఆలోచించేలా చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, మన సాంస్కృతిక జ్ఞానయాత్రని మొదలు పెడదాం. మన ఈ ఛానల్లో అన్ని రకాల జోనర్స్ని టచ్ చేస్తూ మంచి మంచి కంటెంట్ చేయడానికి చాలా కష్టపడుతున్నానండి. అలా చేయడానికి నాకు మీ సపోర్టు, ఫీడ్బ్యాక్ చాలా అవసరం. దయచేసి మా వీడియోని లైక్ చేసి మీ ఫీడ్బ్యాక్ని కిందనే కమెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మొదటిది గాలికి పోయే పేలపిండి కృష్ణార్పణం. ఈ సామెత అనేది మన నిజాయితీ మరియు మన అసలైన ఉద్దేశానికి అద్దం పడుతుంది. గాలికి కొట్టుకుపోయేంత తక్కువ విలువున్న పేలపిండిని దేవుడికి అర్పించడం అంటే మనకు ఎలాగూ ఉపయోగపడని లేదా అప్పటికే పాడైపోతున్న ఒక వస్తువుని దానంగా ఇచ్చి దాన్ని చాలా గొప్పగా చూపించడం, ఇతరుల ప్రశంసల కోసం లేదా గొప్పల కోసం నిష్ఫలమైనటువంటి త్యాగాలు చేయడం అన్నమాట. అయితే దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనం ఇతరులకు చేసే దానంలో హృదయం ఉండాలి. కేవలం పేరు కోసమో లేదా దానిని వదిలించుకోవడం కోసమో చేసే దానం నిజమైన దానం కాదు. మన ఉద్దేశ్యం అనేది స్వచ్ఛంగా ఉండాలి. ఇక రెండవది కప్పల తక్కెడ. ఈ సామెత లక్ష్యం మరియు నిలకడ అంటే కన్సిస్టెన్సీ గురించి చెబుతుంది. 2 కప్పలని త్రాసులో వేసి మనం ఎప్పటికీ తోచలేం, ఎందుకంటే అవి స్థిరంగా ఉండవు, అటు ఇటు గెంతుతూ ఉంటాయి. అంటే ఈ సామెత క్రమశిక్షణ లేని, నిలకడ లేని వ్యక్తుల గురించి వివరిస్తుంది. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మన జీవితంలో ఏదైనా పెద్ద లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటే కప్పల్లాగా ఒక విషయం నుంచి మరో విషయానికి గెంతకూడదు. ఆ లక్ష్యం పట్ల స్థిరమైన ఏకాగ్రత, క్రమశిక్షణ కలిగి ఉంటేనే విజయం సాధ్యమవుతుంది. ఇక మూడవ సామెత నల్లావు పాలు నల్లగుండవు, నల్లనివాడు కృష్ణుడు లోకరక్షకుడు. ఇది ప్రపంచం యొక్క దృక్పథాన్ని మార్చే సామెత. మనం సాధారణంగా వ్యక్తులు లేదా వస్తువుల యొక్క బాహ్య రూపాన్ని చూసి అంచనా వేస్తాం. ఈ సామెత ఆ అంచనాని తప్పు అని నిరూపిస్తుంది. నల్లని ఆవైనా తెల్లని పాలనే కదా ఇస్తుంది. అలాగే మన కన్నయ్య, మన మేలిమి బంగారం శ్రీకృష్ణ పరమాత్మ, నల్లనయ్య ధర్మాన్ని రక్షిస్తారు. రంగు రూపం కాదు, గుణము మరియు పనితీరు ముఖ్యం. ఇక దీని నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, నిజంగా నేటి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇది చాలా అవసరం. ఎవరిని కూడా వారి రూపం, ప్రాంతం, స్థితిని బట్టి అంచనా వేయకూడదు. నిజమైన విలువ అనేది ఎప్పుడు లోపలే దాగి ఉంటుంది. మీరు కూడా మీ విలువను ఎప్పుడు మీ బాహ్య రూపంతో పోల్చుకోవద్దు. ఇక నాలుగవది ఊరు ఉన్నదాకా ఉసిరికొయ్య ఉండదా. ఈ సామెత ఓపిక గురించి మనకి తెలియజేస్తుంది. ఊరు ఉన్నంతకాలం ఉసిరి చెట్టు ఉంటుంది, కాబట్టి ఉసిరికాయలు ఎప్పుడైనా దొరుకుతాయి. దానికోసం తొందరపడి కొమ్మలు విరగ్గొట్టాల్సిన అవసరం లేదు. అంటే ఈ సామెత తొందరపాటుని విమర్శిస్తుంది. ఈ హడావిడి ప్రపంచంలో మనం అంతా ఫలితం ఎప్పుడు క్షణాల్లోనే కావాలి అని ఆశిస్తాం. కానీ గొప్ప విషయాలు, గొప్ప విజయాలు సాధించడానికి సమయం పడుతుంది. దీర్ఘకాలిక ఆలోచనతో మీ పని చేసుకుంటూ ముందుకు సాగుతుంటే ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. ఇక చివరిది తిండికి లొంగనివాడు దండనకు లొంగునా. మన ప్రేరణ మరియు స్వయం కర్తవ్యం గురించి తెలియజేసే సామెత ఇది. మనిషి యొక్క అత్యంత ప్రాథమిక అవసరం ఆహారం. ఇంత సహజమైన కోరికని కూడా లెక్క చేయని వ్యక్తి శిక్షకో బెదిరింపులకో అస్సలు లొంగడు. అంటే డబ్బు, అధికారం, బలం వీటికి లొంగని వ్యక్తిని మార్చడం చాలా కష్టం. దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనకి స్వయం ప్రేరణ అనేది చాలా ముఖ్యం. బయటి బెదిరింపుల కన్నా మన సొంత లక్ష్యానికి శక్తి ఎక్కువ. చూశారు కదండి, మన తెలుగు సామెతలలో ఎంత లోతైన జీవిత సత్యాలు దాగి ఉన్నాయో. ఈ 5 సామెతల్లో మిమ్మల్ని ఎక్కువగా ప్రేరేపించి ఆలోచింపజేసే సామెత ఏది, దానిని మీ జీవితంలో ఎలా అన్వయించుకుందాం అనుకుంటున్నారు అనేది కిందన కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీ అభిప్రాయం, ఆదరణ మాకు చాలా విలువైనవి. ఈ ప్రయత్నం మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.